అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వార్త వాళ్లలో జోష్ నింపుతుంది. ఆగస్టు 23 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దీని హిందీ వర్షన్ మాత్రం అదే తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కథ ఏంటంటే, కురుక్షేత్రం తర్వాత 6000 ఏళ్లకు మొదలయ్యే కథ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గం లాంటి కాంప్లెక్స్ ని నిర్మించి పాలిస్తూ ఉంటాడు సుప్రీం యాజ్గిన్. కాశీలో బౌంటీ ఫైటర్ అయిన భైరవ యూనిట్స్ ని సంపాదించి కాంప్లెక్స్ కి వెళ్లి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. సుప్రీం యాజ్గిన్ తలపెట్టిన ప్రాజెక్టు కే కోసం కాంప్లెక్స్ సైన్యం కాశీకొచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటుంది. అలా ఎంతో మంది అమ్మాయిల్ని ప్రాజెక్టు కే కోసం గర్భవతుల్ని చేసి వారి నుంచి సీరం సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతూ ఉంటారు. అలా సుమతి కాంప్లెక్స్ లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది. మరోవైపు రేపటి కోసం అంటూ శంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తల్లి సుమతి అని నమ్ముతారు. మరి ఆమెని కాంప్లెక్స్ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వత్థామకి భైరవకి సంబంధం ఏంటి? సుప్రీం యాజ్గిన్ ప్రాజెక్టుకి లక్ష్యం ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ కంగువా ట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్ చూసిన సూర్య ఫ్యాన్స్ డబుల్ ఖుషీగా ఉన్నారు. సూర్యకి తమ్ముడు కార్తీ కూడా ఈ సినిమాలో ఉన్నాడని అభిమానులు అంటున్నారు. 2 నిమిషాల 37 సెకండ్లున్న ఈ ట్రైలర్లో కార్తీని కనిపెట్టేశామని చెబుతున్నారు. సిరుత్తై శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యానిమల్ సినిమాతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించారు. తాజాగా విడుదలైన కంగువా ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. ట్రైలర్ చివర్లో తెల్ల గుర్రంపై వస్తున్న వ్యక్తిని చూసి సూర్య నవ్వుతూ కనిపిస్తాడు. గుర్రంపై వచ్చే వ్యక్తి ముఖాన్ని ట్రైలర్లో స్పష్టంగా చూపించలేదు. అయితే ఆ వ్యక్తి కార్తీ అని అభిమానులు అంటున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ రఘుతాత. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్స్ కి చిన్న గ్యాప్ ఇచ్చి రఘుతాత చిత్రాన్ని ప్రమోట్ చేసే పనిలో పడింది కీర్తి సురేష్. పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ మూవీలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశానని చెప్పి కీర్తి సురేష్ ఇంత షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో కీర్తి సురేష్ తీరిక లేకుండా గడుపుతుంది. ఓవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మెప్పిస్తుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ ఏడాది కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. హిందీలో బేబీ జాన్ సినిమాలో నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తేరికి ఇది అధికారిక రీమేక్. అలాగే తెలుగులో సుహాస్ కి జంటగా ఉప్పు కప్పు రంబు సినిమా చేస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కు ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ కల్కి 2898 AD మూవీలో రోల్ కోసం డైరెక్టర్ నాగశ్విన్ నాకు కాల్ చేశారు. కానీ ఆ పాత్ర నేను చేయలేను అని సున్నితంగా తిరస్కరించాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ లో భాగం కావాలని ఉంది అని నాగశ్విన్ కి మెసేజ్ చేశాను. అప్పుడు ఆయన కాల్ చేసి బుజ్జి రోల్ కి వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారు. నాకు మొదట అర్థం కాలేదు. షూట్ లో నేను కూడా భాగం కావాల్సిన అవసరం లేదా అని అడిగాను. లేదు, కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే చాలు అన్నారు. వెంటనే ఓకే చెప్పా. బుజ్జికి డబ్బింగ్ ఇచ్చే విషయంలో నాగశ్విన్ నాకు చాలా హెల్ప్ చేశారు. కల్కి పార్ట్ 2 కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను అని కీర్తి సురేష్ తెలిపారు. బాలీవుడ్ హీరోయిన్ షారుఖ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా 77వ లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మకమైన పార్డో అల్లా కెరియర్ అవార్డును అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. స్విట్జర్లాండ్ వేదికగా ఈ ఈవెంట్ జరిగింది. అక్కడ మీడియాతో మాట్లాడుతూ షారుఖ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నా గురించి తెలియకపోతే గూగుల్ని అడగండి, అదేం చెబుతుందో విని నన్ను ప్రశ్నలు అడగండి అని షారుఖ్ సరదాగా అన్నారు. తనకంటే 10 ఏళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్ ఎంతో బాధించాయని నటి కృతి సనన్ అన్నారు. యూకేకు చెందిన కబీర్ బహియాతో కృతి డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పుట్టినరోజు వేడుకను కబీర్తో కలిసి చేసుకున్నారని ఊహాగానాలు వినిపించాయి. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. నా గురించి తప్పుడు సమాచారాన్ని రాసినప్పుడు నాతో పాటు నా కుటుంబం కూడా బాధపడుతుంది. దానివల్ల వచ్చే పరిణామాలు మేమంతా ఎదుర్కోవాలి. ఎలాంటి వార్తలైనా సోషల్ మీడియా ద్వారా త్వరగా ప్రజల్లోకి వెళ్తాయి.
అవి నిజమని భావించి ఎంతో మంది నాకు మెసేజ్లు చేస్తున్నారు. ఈ అబద్ధాల గురించి నిరంతరం స్పందించాలంటే చికాకేస్తుంది. అన్నింటికంటే ఇది ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. 34 ఏళ్ల కృతి తనకంటే 10 ఏళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. ఈ హెడ్డింగ్ ఎంతో మంది ఉపయోగించారు. ఏమాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా వారిష్టం వచ్చినట్లు రాసేశారు. ఇలా రాయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. గతంలో సోషల్ మీడియా లేనప్పుడు వార్తాపత్రికల్లో వచ్చింది చూసి ప్రజలు అభిప్రాయానికి వచ్చేవారు. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు రాస్తున్నారు. నెగిటివ్ కమెంట్స్ పెట్టడం ట్రెండ్ అయిపోయింది. వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం, అవతలి వారిపై రూమర్స్ క్రియేట్ చేయడం ఒకటి కాదు అంటూ కృతి అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అగ్ర కథానాయికగా చలామణి అవుతుంది కన్నడ సోయగం రష్మిక మందన. తెలుగు, హిందీ భాషల్లో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు అంత సులభంగా రాలేదని చెప్పింది రష్మిక. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాటి కష్టాల గురించి చెప్పుకొచ్చింది భామ. ఆమె మాట్లాడుతూ ఆడిషన్స్కు వెళ్లిన ప్రతిసారి తిరస్కారాలు ఎదురయ్యేవి. కొందరైతే నేను నటిగా సక్సెస్ కావడం చాలా కష్టమని మాట్లాడేవారు. అవకాశాలు రావనే దిగులుతో కన్నీళ్లతో ఇంటికొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ సినిమా సెలెక్ట్ చేసిన తర్వాత 3 నెలల పాటు వర్క్ షాప్ నిర్వహించాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా ఎప్పుడూ సినీ రంగం నుంచి తప్పుకోవాలనుకోలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నటిగా ప్రతి సినిమాకు ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ఈ స్థాయికి వచ్చా అని చెప్పింది. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తంగలాన్ థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. తప్పకుండా థియేటర్స్లో చూసి అడ్వెంచర్స్ జర్నీని ఆస్వాదించండి అన్నారు హీరో విక్రమ్. ఆయన తాజా పీరియాడిక్ చిత్రం తంగలాన్ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పారంజిత్ దర్శకుడు. తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తుంది. విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ, నా అపరిచితుడు మూవీ దేశంలోనే అత్యధిక రోజులు విజయవాడలో ఆడింది. తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో అభిమానం కనబరుస్తారు. తంగలాన్ సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది అన్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు ధనుష్. ఈ వర్స్టైల్ యాక్టర్ నటించిన లేటెస్ట్ మూవీ రాయన్. తుషారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో ధనుష్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయనటువంటి లుక్తో నటించాడు. ధనుష్కి ఇది 50వ సినిమా. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ధనుష్ స్వీయ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో మూవీ టీమ్ కు ధనుష్ పార్టీ ఇచ్చాడు. తన మూవీ టీమ్ కు బిర్యానీ పార్టీ ఇచ్చాడు ధనుష్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb ఎక్కువ ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాను తాజాగా విడుదల చేస్తుంది. ఇందులో నటి శోభితా ధూళిపాల టాప్ 2 స్థానంలో ఉంది. ఈ లిస్టులో టాప్ 1లో నటి శార్వరి ఉన్నారు. ఇండియన్ మూవీ డేటాబేస్ తాజాగా ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్టును విడుదల చేస్తుంది. అందులో నటి శోభిత పలువురు స్టార్లను వెనక్కి నెట్టి 2వ స్థానంలో నిలిచారు. ఇటీవల నాగ చైతన్యతో ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా వైరల్గా మారింది. హాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా బ్యాడ్ బాయ్స్. రైడ్ ఆర్ డై మూవీ 2 నెలల కిందట అంటే జూన్ 7న ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో 9వ స్థానంలో నిలిచింది. ఇందులో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ కలిసి నటించారు. దాదాపు $10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం $40 కోట్ల రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. 2020లో వచ్చిన బ్యాడ్ బాయ్స్ ఆఫ్ లైఫ్ సినిమాకు ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ఆదిల్ బిలాల్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలైన 2 నెలలకు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 6 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అలనాటి నటి శ్రీదేవి జయంతి. ఈ సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్లదారి మీదుగా కొండపైకి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రతి ఏటా జాన్వీ ఇదే అనుసరిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్స్టాలో ఆమె ఒక పోస్ట్ చేశారు. ఇందులో తిరుపతి మెట్లు, తల్లితో తన చిన్నప్పటి ఫోటో, తాను చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్డే అమ్మా, ఐ లవ్ యూ అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. కాగా తిరుపతి అన్న తాను చీర కట్టినా తన తల్లికి చాలా ఇష్టమని జాన్వీ పలు సందర్భాల్లో వెల్లడించారు.
దర్శక ధీరుడు రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మోడ్రన్ మాస్టర్స్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికే దీనిపై పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ పోస్టు పెట్టారు. తాజాగా రామ్ చరణ్ డాక్యుమెంటరీపై ఇన్స్టాలో పోస్టు పెట్టారు. రాజమౌళికి సినిమాలపై, కథలపై ఉన్న అంకిత భావం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. ఈ మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ఆయన ఉజ్వల కెరీర్కు మనమిచ్చే సరైన గౌరవమని పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ ఆయన దర్శకత్వంలో మగధీర, ట్రిపుల్-ఆర్లలో నటించడంపై తన అనుభవాలను పంచుకున్నారు. సినిమాలంటే రాజమౌళికి ఎంతో గౌరవం అన్నారు. రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 2 నుంచి అందుబాటులోకి వచ్చింది. నిహారిక కొనితెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి, శ్రీ రాధా దామోదర స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమాకు యదువంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్ తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్, అటు యూత్ ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీల అప్రిషియేషన్స్ కూడా అందుకుంటుంది కమిటీ కుర్రోళ్ల సినిమా. సూపర్ స్టార్ మహేష్ తో పాటు దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహా హీరో నాని, డైరెక్టర్ నాగశ్విన్, డైరెక్టర్ క్రిష్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కమిటీ కుర్రోళ్లు సాధించిన సక్సెస్ ను అప్రిషియేట్ చేశారు. సీనియర్ నటి గౌతమికి చెందిన భూమిని కబ్జా చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయమై ఆమె గత కొంతకాలంగా పోరాడుతున్నారు. పోలీసులను సైతం ఆశ్రయించింది. 25 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని, అదేంటని ప్రశ్నించినందుకు తనను, తన కూతురుని చంపుతామని బెదిరిస్తున్నారంటూ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గతంలో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆ కేసు కోర్టుకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే గౌతమికి శ్రీ పెరుంబూర్ సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో 46 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. తన అనారోగ్యం కారణంగా కొన్ని ఆస్తులు అమ్మేయాలనుకుంది. ఈ పనిని అలగప్పన్ అనే ఏజెంట్కు అప్పజెప్పింది. కారైక్కుడికి చెందిన అలగప్పన్ రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలో గౌతమికి చెందిన స్థలం కొనుగోలు చేస్తానని చెప్పి 3 కోట్లు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. ఆ ఆస్తిపై కన్నేసిన అలగప్పన్ ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాల సాయంతో దాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇదేంటని గౌతమి ప్రశ్నించగా రాజకీయ అంటతో నటిని, ఆమె కూతురుని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సమస్య వల్ల తన కూతురి చదువు కూడా డిస్టర్బ్ అవుతుందని ఫిర్యాదులో పేర్కొంది గౌతమి. టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పూరి అండ్ రామ్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఆసక్తికర అప్డేట్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని తమిళనాడులో పాపులర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న తాజా ప్రాజెక్టు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు నిహారిక. 16 మంది కొత్త నటీనటులతో కమిటీ కుర్రోళ్లను నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. దీంతో సినీ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా రామ్ చరణ్ ఈ సినిమాను ఉద్దేశించి పోస్టు పెట్టారు. నిహారిక, ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. ఈ విజయానికి నువ్వు అర్హురాలివి. నీ టీంతో కలిసి నువ్వు పడిన కష్టం, నీ కృషి, అంకిత భావం నిజంగా స్ఫూర్తిదాయకం. కమిటీ కుర్రోళ్లలో భాగమైన అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈ కథకు జీవం పోసిన దర్శకుడు యదువంశీకి ప్రత్యేక అభినందనలు అని పేర్కొన్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హీరో నానితో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, స్టార్ డైరెక్టర్లు నాగశ్విన్, క్రిష్, సుకుమార్లు కమిటీ కుర్రోళ్ల టీంను అభినందించారు. టాలీవుడ్ యాక్టర్ రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రాజెక్టు మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. నేపథ్యంలో రవితేజ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. సుమా, భాగ్య వీళ్లే మన తెలుగు ప్రేక్షకులు, వరల్డ్ ఫేమస్ ప్రేక్షకుల ఫోటో తీయండి అని రవితేజ అంటుంటే సుమా, భాగ్యశ్రీ బోర్సే తమ సెల్ ఫోన్లతో అందరినీ ఫోటో తీయడం చూడొచ్చు. ఇక
మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షోలు బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి, బుకింగ్ చేసుకోండి మరి అంటూ రవితేజ షేర్ చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ సితార్ సాంగ్ నెట్టింటా మిలియన్లకు పైగా వ్యూస్తో అందరినీ ఇంప్రెస్ చేస్తూ ఉండగా, రవితేజ భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే రెప్పల్ డప్పుల్ సాంగ్ ఊర మాస్గా సాగుతూ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. కేతికా శర్మ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తొలి సినిమాలోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన లక్ష అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్తో బ్రో అలాగే వైష్ణవ్ తేజ్తో రంగరంగ వైభవంగా అనే సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఇక సోషల్ మీడియాలో కేతికా శర్మ తన అందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా బ్యూటీ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ అమలా పాల్ గత సంవత్సరం జగత్ దేశాయ్ అనే బిజినెస్ మ్యాన్ ని ప్రేమించినట్టు తెలిపి రెండో పెళ్లి చేసుకుంది. వెంటనే తన ప్రెగ్నెన్సీ కూడా ప్రకటించింది. ఇటీవల జూన్లో వీరికి ఒక కొడుకు కూడా పుట్టారు. గత సంవత్సరం నవంబర్లో వీరు పెళ్లి చేసుకున్నారు. అమలా పాల్ కి ప్రెగ్నెన్సీ వచ్చాక పెళ్లి చేసుకుందని కొన్ని రూమర్స్ ఆ సమయంలో బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీరి ఫస్ట్ మీట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు అమలా పాల్, జగత్ దేశాయ్. వీరిద్దరూ గత సంవత్సరం ఆగస్టు 11న మొదటిసారి కలుసుకున్నారని, అలాగే తన కొడుకు పుట్టి కరెక్ట్ గా 2 నెలలైందని ఇటీవల ఆగస్టు 11న కొచ్చిలో ఈ జంట సెలబ్రేషన్ చేసుకున్నారు. అమలాపాల్, జగత్ దేశాయ్ వీరి కొడుకు ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి అమలాపాల్ ఈ విషయం తెలిపింది. దీంతో పలువురు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల మన ఇండియన్ సినిమా హాలీవుడ్ ని తలదన్నేలా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ నటుడు జీవి ప్రకాష్ కూడా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ సినిమాలతో రాబోతున్నాడు. గత సంవత్సరం కింగ్స్టన్ అనే సినిమాని ప్రకటించాడు జీవి ప్రకాష్. ఈ సినిమాలో తనే మెయిన్ లీడ్ గా నటించడమే కాకుండా ఈ సినిమాతో జీవి ప్రకాష్ నిర్మాతగా కూడా మారుతున్నాడు. గత సంవత్సరం కమల్ హాసన్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. తాజాగా జీవి ప్రకాష్ తంగలాన్ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి మాట్లాడాడు. జీవి ప్రకాష్ మాట్లాడుతూ, హ్యారీ పోటర్ లాంటి ఓ భారీ సినిమాని తీస్తున్నాం. నేను జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇందులో నేను నటిస్తున్నాను. 3 భాగాలుగా ఈ సినిమా రాబోతుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా ఖచ్చితంగా చాలా కొత్తగా ఉంటుంది, అందరినీ మెప్పిస్తుంది అని తెలిపారు. హర్షిత్ రెడ్డి గారు అండ్ హన్షిత గారు, ట్రైలర్ నచ్చిందా? భలే ఉంది, డైలాగ్స్ చాలా బాగా రాశారు. నాకు కోపం వచ్చింది, అందుకే వాడు నావాడు. అసలు సూపర్ డైలాగ్ అది, భలే చేశారన్నా. మ్యాడ్నెస్. సూర్య సార్ స్వాగ్ అదిరిపోయింది సార్, మామూలుగా లేదు. ఇట్ లుక్స్ లైక్ ద ఫీస్ట్ ఈస్ ఆన్ 29th. లెట్స్ డూ ఇట్ ఫర్ 29th గైస్. థ్యాంక్ యూ హన్షిత గారు. ఫ్యూ వర్డ్స్. ఇప్పుడే ట్రైలర్ చూశాను, చాలా మాస్గా చాలా డిఫరెంట్గా ఉన్నారు నాన్నగారు. August 29 సరిపోదా శనివారం థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కళ్యాణ్ గారు, దాసర్ కళ్యాణ్ గారు, దానయ్య గారు మాట్లాడతారు సార్. ఓకే వస్తుంది. సరిపోదా శనివారం సినిమా మైండ్ బ్లోయింగ్. నాని గారు, సూర్య గారు కెమిస్ట్రీ అదుర్స్. సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, మరి మన రియల్ లైఫ్ సూర్య మాటలు వినే ముందు మన సత్యబాబ మాటలు విందాము. ప్రియాంక, అరుణ్ మోహన్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ మీట్ చేస్తున్నాను. గ్యాంగ్ లీడర్ తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం. అండ్ ఐ డోంట్ నో,
29th రోజు మీరు ఆగస్ట్ 29th రోజు మీరు అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి మూవీ చూడండి. అండ్ థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఎస్జే సూర్య గారి మాటలు వినేద్దాము. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ట్రైలర్ చూసారా ఎలా ఉంది? మూవీ అందుకనే సూపర్గా ఉంది. చాలా మంచిగా వచ్చింది. ఫెంటాస్టిక్ మూవీ. నానిగారు ఒక కష్టపడి ముందుకొచ్చే ఒక మంచి హీరో. ఆయన ఏం బ్యాక్డ్రాప్ లేదు. మీ అందరిమే ఆయన పెంచారు. ఆయన అంతా చాలా మంచి మనిషి. ఆయన ఎన్నో న్యూ టాలెంట్స్కి ఛాన్స్ ఇచ్చి బ్రేక్స్లు ఇచ్చి చాలా మంచి చేస్తున్నారు. ఆయన మనసు కోసమే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయిందని నేను చెప్తున్నానండి. డెఫినెట్గా నేను ముందు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను ఏంటంటే ఈ మూవీ గురించి చెప్పినప్పుడు ఒకటి చెప్తాను. ఒక్క నిమిషం. ఆయన సాటర్డే భాష అండి. ఈ మూవీలో సాటర్డే భాష అది క్లియర్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఓర్పుగా ఉండండి. ఓకే. ఎనీవే, డివివి కంపెనీ ధనయ్య గారు చాలా ఎక్స్పెన్స్ చేసి ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. సోకుల పాలెమని ఒక కంప్లీట్ ఏరియా ఫుల్ సెట్ జరిగింది. అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. నైస్ కంటెంట్ మూవీలో. మూవీ ఇది ఫోన్లోనో ఇంట్లోనో ఫ్రెండ్స్ మధ్యలో చూడటం కాదు. సుదర్శన్ 35mmలో మా వాళ్ళందరితో కలిసి చూడాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అండ్ ఈరోజు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉంది? మా మెయిన్ థియేటర్ సుదర్శన్ కాదు నాకు ఇంకా తెలియదు, కానీ సుదర్శన్ అయితే కనుక మార్నింగ్ షో కూడా కలుద్దామా? ఒకవేళ ఇక్కడే అయితే కనుక డెఫినెట్గా మీ అందరి మధ్యలో కూర్చొని సినిమా చూడాలనుకుంటున్నాను. అదిరిపోద్ది ఈ మంత్ ఎండ్కి. కడుపు నిండిపోయింది, హ్యాపీగా ఉంది. మీ అందరితో కలిసి ట్రైలర్ చూస్తాను. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఆగస్ట్ 29th డైరెక్ట్గా సినిమా చూడటమే. ఫిక్స్ అయిపోయింది అంతే. ఇంకా వివేక్ కూడా రావాలనుకున్నాడు, ఇక్కడికి రాలేకపోయాడు. చాలా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు. ఐ థింక్ చాలా టైట్గా జరుగుతుంది. వినపట్టలేదు. బట్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. మీరింత ప్రేమ ఇలాగే చూపిస్తూనే ఉంటే నా 100% ఎఫర్ట్ పెట్టి కష్టపడి మీకు మంచి సినిమాలు అందించడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సరిపోదా ఏంటి, ఏం కావాలి? డైలాగా సరిపోదా సరే ట్రైలర్ చూసినాక మీకు అర్థమైపోవాల్సింది ఏంటంటే డైలాగులు తక్కువ, యాక్షన్ ఎక్కువ అని. సో నాకు మీరు యాక్షన్ వెనకాల నుంచి చూపించేస్తారు, స్క్రీన్లోంచి కాదు బేసిక్గా. సో డైలాగ్స్
సినిమా కోసం ఉన్న డైలాగ్స్ అన్నీ కూడా సినిమా కోసం సేవ్ చేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడే విన్నారు కాబట్టి ఏదైనా డైలాగ్ చెప్పాల్సి వస్తే, నాకు కోపం వచ్చింది. నాకు కోపం వచ్చిందంటే వీళ్ళు నా మనుషులు, వాళ్ళ సమస్య నా సమస్య, అండ్ వాళ్ళ సంతోషం నా సంతోషం. సో అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కలుద్దాం, చాలా గట్టిగా కలుద్దాం, అండ్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తూనే సెలబ్రేట్ చేసుకుంటూనే ఉందాం ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరు కంగారు పడి బయటికి రాకండి, మీకోసం ఇంకొక 2 సార్లు ట్రైలర్ ప్లే చేయాల్సిందే. అబ్సల్యూట్లీ. సెల్ఫీ అంటే దిగుదామా? ఓహో బామ్మగారు హాయ్. నేను ఇప్పుడే వచ్చే దారిలో మీ ఫోటో చూశాను, మీరు బయట పోస్టర్ ముందు నిలబడి దిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీ మనవాడిని ఆశీర్వదించడానికి వచ్చారు. ఈరోజు ఈ ఈవెంట్లో మీరు ఒక స్పెషల్ హైలైట్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.